ఆస్క్ ఛానల్. నేను గిఫ్ట్ డీడ్కి సంబంధించి 2-3 వీడియోలు తీయడం జరిగింది. ఆ వీడియోల్లో గిఫ్ట్ డీడ్ని ఎలా క్యాన్సిల్ చేస్తారు, దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఏ రకంగా ఉంటాయి, గిఫ్ట్ డీడ్ ఎప్పుడు ఇన్వాలిడ్ అవుతుంది, ఇలాంటి కొన్ని విషయాల్ని దానిలో ప్రస్తావించడం జరిగింది. అయితే గిఫ్ట్ డీడ్ అనేది ఎటువంటి సందర్భాల్లో సెట్ అసైడ్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో జడ్జిమెంట్తో సహా మీకు చెప్తాను. రీసెంట్గా సుప్రీంకోర్టు ఊర్మిళా దీక్షిత్ వర్సెస్ సునీల్ శరణ్ దీక్షిత్ కేసులో, అంటే ఊర్మిళా దీక్షిత్ అనే ఆవిడ మదర్, సునీల్ శరణ్ దీక్షిత్ అనే ఆయన కొడుకు అనమాట. వీళ్ళ కేసులో సుప్రీంకోర్టు తల్లి రాసిచ్చినటువంటి, కొడుకు రాసిచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ని క్వాష్ చేసింది. అది ఎందుకు అనేది ఫ్యాక్ట్స్లోకి వెళ్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఊర్మిళా దీక్షిత్ అనే ఆవిడ 1968లో ఒక ఇమ్మొబుల్ ప్రాపర్టీ కొనింది. ఆ ప్రాపర్టీని 2019లో తన కొడుకైనటువంటి సునీల్ శరణ్ దీక్షిత్కి గిఫ్ట్ డీడ్ చేసింది. అయితే దానిలో ఉండేటువంటి కండిషన్ ఏం పెట్టుకున్నారంటే, తల్లిదండ్రులు బతికినంత కాలం, అంటే ఊర్మిళా దీక్షిత్ ఆమె హస్బెండ్ ఇద్దరు బతికినంత కాలం ఇద్దరు మెయింటెనెన్స్ కొడుకే చూసుకోవాలి, అంటే సునీల్ శరణ్ దీక్షితే చూసుకోవాలి చెప్పి దానిలో క్లియర్గా రాసుకున్నారు. దాంతోపాటు ఈయన ఒక వచన్ పత్ర కూడా రాశాడనమాట. వచన్ పత్ర అంటే ప్రామిసరీ నోట్. ఆ ప్రామిసరీ నోట్లో ఏం రాశాడంటే, నేను నా తల్లిదండ్రుల్ని, వాళ్ళ మెయింటెనెన్స్ నాదే భారము, దాంతోపాటు వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని అవసరాలను తీరుస్తాను, ఒకవేళ అలా చేయకపోయినట్లయితే ఈ ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రివోక్ అవుతుంది అని చెప్పి అతని స్వహస్తాలతో ఒక ప్రామిసరీ నోట్ కూడా రాసిచ్చేశాడు. అయితే వాళ్ళ రిలేషన్స్ బ్రేక్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ ఒకరికొకరి సంబంధాలు లేకుండా దూరంగా ఉంటున్నారు. అలాంటి టైంలో ఈమె ఊర్మిళా దీక్షిత్ గారు ఏం చేశారంటే, కొడుకు నా బాగోగులు కానీ, నా భర్త బాగోగులు కానీ చూసుకోవట్లేదు అని చెప్పి ఆమె ఇమ్మీడియట్గా సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ముందు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. సెక్షన్ 23 ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కింద ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇలా నా కొడుకు నన్ను చూసుకోవట్లేదు, నన్ను నా భర్తను చూసుకోవట్లేదు, నేను రాసిచ్చిన గిఫ్ట్ డీడ్ని సెట్ అసైడ్ చేయండి అంటూ అప్లికేషన్ మూవ్ చేశారు. దాంతో సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేటు దాన్ని అంతా పూర్వాపరాలంతా పరిశీలించి ఎంక్వైరీ చేసి ఆ అప్లికేషన్ని అలో చేశారు. దాన్ని సెట్ అసైడ్ చేశారనమాట గిఫ్ట్ డీడ్ని. ఇంకా ఈయన సునీల్ శరణ్ దీక్షిత్ ఏం చేశాడు, దాని మీద హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. మధ్యప్రదేశ్ హైకోర్టుకి వచ్చింది. అది మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చేసిందంటే, ఈ సెక్షన్ 23 కింద ఇది ఒక స్టాండ్ అలోన్ ప్రొవిజన్ అంటూ దాన్ని కొట్టేయడం జరిగింది. అయితే ఆమె మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టులో వేసింది. ఊర్మిళా దీక్షిత్ గారు సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సీనియర్ సిటిజన్స్ యాక్ట్లో ఉండేటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్గా 23 ప్రొవిజన్, 22 అండ్ 23 ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రికగ్నైజ్డ్ ప్రొవిజన్స్, గ్యారంటీడ్ ప్రొవిజన్స్ బై ది కాన్స్టిట్యూషన్ అని చెప్తూ ఆ ప్రొవిజన్స్ కింద మూవ్ చేసినప్పుడు ఇవి స్టాండ్ అలోన్ ప్రొవిజన్ కాదు, ఇవి చాలా రికగ్నైజ్డ్ ప్రొవిజన్స్. ఇది ఒక సోషల్ ఆబ్లిగేషన్ కూడా. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రతి కూతురు, కొడుకు ఎవరైనా సరే వాళ్ళకి తల్లిదండ్రులను చూసుకోనే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఇది సోషల్ ఆబ్లిగేషన్ అంటూ ఆ గిఫ్ట్ డీడ్ని క్వాష్ చేసింది. సో ఏదైనా ఒక ఫ్యాక్ట్స్ విన్నా లేదా జడ్జిమెంట్ విన్నా దాన్ని ఏదో విన్నాము వదిలేసామన్నట్టు కాకుండా, అది మన లైఫ్లో అవసరమైనా లేదంటే ఇతరులకి ఎవరికైనా అవసరం పడ్డా దాన్ని మనము వాళ్ళకి హెల్ప్గా మనం చెప్పగలిగినప్పుడు మాత్రమే ఈ చెప్పిన దానికి, చూసిన దానికి విలువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికైనా తటస్థపడితే కనుక ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సింది ఏంటి, సెక్షన్ 23 ఆఫ్ MWPSC యాక్ట్, అంటే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కింద వాళ్ళు కలెక్టర్ గారి ముందు కానీ లేదంటే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ముందు కానీ ఆర్డీఓ గారి ముందు కానీ మీరు అప్లికేషన్ మూవ్ చేస్తే ఇంకా తర్వాత జరగాల్సినంత వాళ్ళు చూస్తారు. ఈరోజు మంచి మాట, ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నించడంలో మాత్రం ఓడిపోవద్దు. వ్యూయర్స్,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.